గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక ఇయాల్టి నుంచి పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జరగనున్నాయి. ఇక 17 బిల్లులు ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం యోచన చేస్తుంది. తర్వాత ఇక వివిధ అంశాలపై ప్రభుత్వానికి నిలదీయనున్న ప్రతిపక్ష పార్టీలు. తర్వాత ఇక ఆపరేషన్ సింధూర్, బీహార్ లో ఓటు జాబితా సవరణలపై చర్చకు పట్టుపట్టే ఛాన్స్ ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఇక ఈ సమావేశంలో మొత్తం 21 రోజుల పాటు ఉభయ సభలు జరుగుతాయి. ఇక పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, తర్వాత ఇక తొలిసారిగా జరగనున్న ఈ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తర్వాత ఇక ఈ సెషన్ లో 8 కొత్త బిల్లులతో పాటు 17 బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం కూడా యోచిస్తుంది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అంటే ప్రస్తుతం అయితే వర్షాకాలపు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. దాదాపు ఇక్కడ ఈ సెషన్ లో 8 కొత్త బిల్లులతో పాటు 17 బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం కూడా యోచిస్తున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అదేవిధంగా వివిధ అంశాలపై ప్రభుత్వానికి నిలదీయనున్న ప్రతిపక్షాలు కూడా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అదేవిధంగా మొదటిసారిగా ఆపరేషన్ సింధూర్, తర్వాత బీహార్ ఓటులో జాబితా సవరణపై కూడా చర్చించే అవకాశాలు కూడా ఉన్నట్టు ఒక వార్త అనేది మనం ఈరోజు చూస్తున్నాం. తర్వాత ఇక ధూమ్ధామ్గా బోనాలు, ఇక హైదరాబాద్ వ్యాప్తంగా ఘనంగా పండుగ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పాత బస్తీ సహా నగరంలో ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. తర్వాత ఇక లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ధూల్పేట వేడుకలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఈ రోజు ఇవాళ రేపు అతి భారీ వర్షాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక తెలంగాణ 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. సో ప్రజలు అనేది అప్రమత్తంగా ఉండాలి ఈ 3 రోజుల పాటు అన్నట్టు మనం చెప్పవచ్చు. ఇక బీజేపీలో కొత్త పంచాయతీ అన్నట్టు వార్త చూస్తున్నాం. ఇక బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్. ఇక ఇద్దరి మధ్య పేలుతున్న తూటలు, ఇక మాటలు తూటాలు. ఇక స్థానిక ఎన్నికల వేళ కేడర్ కలవరం. ఇక స్పందించని ఇతర పెద్ద నేతలు. ఇక పరిమాణాలపై ఆరాధిస్తున్న పార్టీ హైకమాండ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. మొన్నటి వరకు ఈటెల రాజేందర్ కూడా కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా బండి సంజయ్ కూడా మాటలకు కౌంటర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈ దారి ఏడు వరకు వెళ్తుందో అనేది ఒక ఆప్షన్ అనేది ఉంది. ఇక పార్టీ రాష్ట్ర బీజేపీ వర్ష పంచాయతీగా పార్టీ హైకమాండ్ తలనొప్పిగా మారాయి. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ముగిసిందో లేదో ఇంతలోనే మరో పంచాయతీ తెరపైకి వచ్చింది. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇక ఇది పార్టీ కేడర్ అయోమయానికి గురి చేస్తుంది. ఇక లోకల్ బాడీ ఎన్నికలు టైం దగ్గర పడుతున్న వేళ ఇద్దరు బీసీ లీడర్ల మధ్య పంచాయతీ వారిని కలవరపడుతుంది. ఇక ప్రస్తుత పరిమాణాలపై పార్టీ హైకమాండ్ ఆరాధిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సోమవారం ఢిల్లీకి వెళ్ళనడం ఆసక్తికరంగా మారింది అన్నట్టు వార్త. నేడు ఢిల్లీకి రామచంద్రరావు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వేటిలో బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు ఇక పార్టీలో కుమ్ములాటకు సమస్యగా మారాయి. అధ్యక్షుడు మధ్యాల సమయంలో పార్టీకి ఎమ్మెల్యే రాజసింగ్ రాజీనామా చేయగా ఇక తాజాగా ఇద్దరు సీనియర్ బీసీ నేతల మధ్య వివాదం రామచంద్రరావు ఇబ్బందిగా మారింది. ఇక మంగళవారం రామచంద్రరావు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇక అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో పాటు ఇతర పెద్దలను కలవనున్నారు రామచంద్రరావు. తర్వాత ఇక కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి యత్నం. ఇక బోనాల ఉత్సవాలకు వెళ్తుండగా అడ్డగించిన 30 మంది దుండగులు. ఇక ఎమ్మెల్యే దాడికి ప్రయత్నించి బైక్ పై పారిపోతున్న దుండగులు. ఇక పోలీసులు వివరాలు చెప్తున్న శ్రీ గణేష్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బోనాల ఉత్సవాలకు వెళ్తుండగా అడ్డగించే 30 మంది గన్మెన్ల వద్ద గన్స్ లాక్కునేందుకు ప్రయత్నించారు అన్నట్టు ఒక వార్త. ఇక కారు అద్దాలు దింపాలని గొడవ, గన్మెన్ల అప్రమత్తంతో తప్పిన ప్రమాదం. ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే గణేష్. ఇక గణేష్ ఫోన్ చేసి వివరాలు దారా తీసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ పై కొందరు దుండగులు దాడికి యత్నించారు. ఇక మాణికేశ్వర్ నగర్ బోనాలు నేడు వేడుకలకు వెళ్తుండగా ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా 30 మంది ఆగంతుకులు యువకులు అడ్డంకించారు. ఇక ఎమ్మెల్యేలపై దాడికి యత్నించారు. గన్మెన్లు అడ్డుకున్నారు. దీనిపై ఓయూ పోలీస్ స్టేషన్ ఇక ఎమ్మెల్యే కంప్లైంట్ చేశారు. ఇక ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్య ఓయూ పోలీస్ స్టేషన్ చేరుకొని వివరాలు తెలుసుకున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఎమ్మెల్యేపై
దాడికి యత్నించారంటే సామాన్య ప్రజల గురించి ఆలోచించండి మిత్రులారా. ఈ సమాజం అనేది ఎటుపోతుందో. తర్వాత పోలీస్ ఫారెస్ట్ ఆఫీసర్లపై ముల్తానీల దాడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో కేశవపట్నం అటవీ భూములు మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ ఆఫీసర్లు పోలీసులకు ముల్తానీలు అడ్డుకొని రాళ్లతో కర్రలతో దాడులు దిగారు. ఈ దాడిలో పల్మూరు అధికారులు గాయాలపాలయ్యారన్న వార్త అనేది చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగు సంబంధించిన కొన్ని వార్తలు విశేషాలు మనం ఈరోజు చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకునే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక షార్ట్స్ పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక సెమీస్ లో హంపి ఇక ప్రపంచ కప్ భారత్ స్టార్ ముందంజ ఇక టై బ్రేక్ హారిక దివ్య డి అన్నట్టు ఒక వార్త చూస్తుంది. చేతులు కాలాయి. ఇక అన్ని అనుకూలిస్తేనే అన్లిస్టెడ్ పేర్లతో లాభాలు, తేడా వస్తే నష్టమే అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక H1B కి కొలువులో లింకు. ఇక లాటరీ విధానాన్ని స్వస్థ పలికి ఉద్యోగం జీతం ఇక హోదా ఆధారంగా H1B విషయాలు ఇవ్వాలని ట్రంప్ సర్కారు భావిస్తున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మలేరియాకు దేశీయ టీకా. ఇక ప్రాణాంతక మలేరియాను అరికట్టడానికి భారత వైద్య పరిశోధనల మండలి దేశీయ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది అన్నట్టు ఒక వార్త. ఇది మంచి వార్తని చూస్తున్నాం. ఇక రేపు అపాచీ హెలికాప్టర్ రాక. ఇక అమెరికాకు చెందిన అత్యాధునిక ఆపాది AH-64 ఈ రకం అటాక్ హెలికాప్టర్లు భారత సైన్యానికి రేపు అందుబాటులో రానున్నాయి. ఇక వాట్సాప్ స్టేటస్ లో ప్రకటనలు, వాట్సాప్ స్టేటస్ లో ఫోటోలు వీడియోలు చూసే ముందు యాడ్స్ కనిపించేలా ఇక బీటా వర్షన్ మెటా విడుదల చేసింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక వాట్సాప్ ను అందరూ డిలీట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. పనికిరాని యాడ్స్ చూసుకుంటూ మనం వారి సర్వీస్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇక బోనమెత్తిన భాగ్యనగరం పాత బస్తీలో కనుల పండుగగా లాల్ దర్వాజా సింహాని బోనాలు. ఇక మొదటి రోజు సమర్పించిన దేవేందర్ గౌడ్ కుటుంబీకులు. ఇక పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తర్వాత ఇక ఆలయాన్ని విస్తరిస్తామని రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధి ఇక చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు వెల్లడి. తర్వాత ఇక అమ్మవారి ఆలయాలను సందర్శించిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇక ఆదివారం పాత బస్తీలో లాల్ దర్వాజా సింహవాణి మహంకాళి అమ్మవారిని దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తజనం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక డీలిమిటేషన్ పై బీజేపీని నమ్మాలేమన్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక డీలిమిటేషన్ లో దక్షిణాదికి అన్యాయం జరగబోన బీజేపీ ప్రయత్నాల మాటలు నమ్మబోమని కేటీఆర్ అన్నారు. ఇక విభజన చట్టంలో తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్యే స్థానాలు పెంచుతామని చెప్పి పెంచలేదన్నారు కేటీ రామారావు. తర్వాత ఇక సింధూర్ పై చర్చ పుస్తాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కీలక అంశాలపై పార్లమెంట్ లో చర్చిస్తాం కేంద్రం. ఇక నేటి నుంచి వర్షాకాల సమావేశాలు దాదాపు 21 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇక ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, తర్వాత ఇక ఇక కేంద్ర సహాయ మంత్రులు అర్జున్ రామ్ మెహ్వాల్, ఎన్ మురగన్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక 8 కొత్త బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఇక జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక సజావుగా సాగేందుకు సహకరించండి అన్నట్టు ప్రతిపక్షాలకు వినతులు. తర్వాత ఇక అఖిలపక్ష భేటీలో విపక్షాలకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందంటూ వార్త. ఇక సింధూర్ ట్రంప్ వాక్యాలపై బీహార్ లో ఓటర్ల జాబితాలపై సవరణపై చర్చించాల్సిందే అన్నట్టు ప్రతిపక్షాలు పట్టుబడ్డాయి. ఇక పార్లమెంటు ప్రధాని మోదీ ప్రకటన చేయాలి అన్నట్టు విపక్షాలు ఒకటి వినపం. ఇక ఆపరేషన్ సింధూర్ సహా జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన కీలక అంశాలపై పార్లమెంట్ చర్చలు వెనుకంజ వేసే ప్రసక్తి లేదని విపక్షాల ప్రశ్నలన్నింటికి మేము సమాధానం చేస్తామని. అయితే ఆ పార్టీలకు కుటుంబీలకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్న ఇప్పటికీ పార్లమెంట్ కార్యకలాపాలకు సహకరించిన బాధ్యత అన్ని పక్షాలపై ఉందని కేంద్రం వివరించింది. ఇక విదేశీ పర్యటన ఉన్న రోజుల్లో మిగతా సమయంలో ప్రధాని మోదీ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారని చెప్పింది. తర్వాత ఇక కిరణ్ రిజిజు చెప్పారు. తర్వాత ఇక పార్టీ వ్యవహారాల శాఖ మంత్రి. తర్వాత ఇక భారత్ పాక్ మధ్య యుద్ధం ఆపేశామంటూ ట్రంప్ చేస్తున్న వాక్యాలు, పాల్గాం పర్యటనపై ఉగ్రవాదులు, ఇక దూర్చాలకు దారితీసిన భద్రతా లోపాలు, బీహార్ లో ఓటర్ల జాబితాలో సవరణపై ప్రధాని మోదీ స్పందించారు. ఇక పొరుగు దేశాలకు విదేశంగా విధానం, ద్రవ్యోల్బణం, ఇక నిరుద్యోగం, రైతుల కష్టాలు, దేశీయ ఆర్థిక వ్యవస్థ, మణిపూర్ అంశాలతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్చించాలన్నట్టు గౌరవ్ గొగోయ్ కాంగ్రెస్ ఎంపీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక వరంగల్లో తెలంగాణ క్రీడాపాఠాలు అన్నట్టు ఒక వార్త
చూస్తున్నాం. వరంగల్లో తెలంగాణ క్రీడాపాఠాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక వెంటనే విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తర్వాత ఇక రేవంత్ రెడ్డిని కలిసిన వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు. ఇక వరంగల్లో తెలంగాణ క్రీడా పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనలకు పరిశీలించి అందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. తర్వాత ఇక ఈ మేరకు క్రీడా శాఖ కార్యదర్శిలో ఆయన మాట్లాడారు. వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బృందం కడియం శ్రీహరి నేతృత్వంలో ఆదివారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఇక ఈ బృందం ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, తర్వాత మామిడాల యశస్విని రెడ్డి, తర్వాత కేఆర్ నాగరాజులు ఉన్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి ఎమ్మెల్యేతో సీఎం రేవంత్ రెడ్డి చాలాసేపు మాట్లాడారు. ప్రస్తుతము వరంగల్ జిల్లాలో ఒక్క స్టేడియం మాత్రమే ఉందని జిల్లా క్రీడా అథారిటీ ఆధ్వర్యంలో వివిధ క్రీడలు నిర్వహణకు సంబంధించిన అంశాలను మాట్లాడడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక చిట్ట మనసు తల్లాడింది. ఇక గురుకుల విద్యాసంస్థలో రాలుతున్న పసి ముగ్గులు. ఇక వరుస ఘటనల ఆందోళన తల్లిదండ్రులు. ఇక ఒంటరితనం ఆందోళన ఒత్తిడి ఆత్మహత్యలకు కారణమనే అభిప్రాయం. తర్వాత ఇక ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10 మంది విద్యార్థులు బలార్పణ. ఇక వారం వ్యవధిలో 4 మృతి. ప్రతి ఒక్క చర్యలు చేపడుతున్న సర్యాలు బలహీన మనస్తత్వం ఉన్న విద్యార్థులు గుర్తింపు, ప్రతి ఒక్క కౌన్సిల్ చట్టం పరిచే కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం అనేది నిర్ణయించింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక చదువులకి కాయం కష్టం కాసి మా పాపను చదివిస్తున్నాం. ఇక మేము చదివిస్తున్నాం మా బిడ్డను ఇక్కడ విడిచిపోయేటప్పుడు నా ప్రాణం ఎట్లలో అయింది. తెల్లారి కూలికి పోదామని అనుకునే లోపే నా బిడ్డ చనిపోయిందని ఫోన్ వచ్చింది అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మండలం తుప్రాన్పేట బీసీ గురుకుల పాఠశాల ఈ నెల 14 భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న 5వ తరగతి విద్యార్థి 11 సంవత్సరాల తల్లి జయమ్మ గుండె పగిలేలా ఏడుస్తుంది. వీరిని జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం మిఠాపురం గ్రామం కాగా సంధ్యకు ఏడాది తుప్రాన్పేటలో గురుకులంలో చేర్చారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. 5వ తరగతి చదువుకున్న పాప 5వ తరగతి చదువుతున్న పాప అమ్మాయి వయసు 11 నెలలు. అయితే ఆమె బీసీ గురుకుల పాఠశాలలో 11వ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది మరీ దారుణం. ఇలాంటి ఏంటనేది దీనిపై ప్రభుత్వం అనేది ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళపై చర్యలు అనేది తీసుకోవాల్సిన బాధ్యత అనేది అవసరం ఉంది. ఇక ప్రజల దృష్టి మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారంటూ మాజీ సీఎం వ్యాఖ్యానించారు. ఇక జగని లిక్కర్ స్కామ్ జరిగినట్టు చిత్రీకరిస్తున్నారు. ఇక ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుకు తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వ్యాఖ్యానించారు. ఇక సీఎం చంద్రబాబు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అగ్రామిక అబద్ధపు వాగ్మాలతో మిథున్ అక్రమంగా ఇరికించారు. ఇక తీవ్రమైన అవినీతి కేసులో నిందితుడైన చంద్రబాబుపై బెయిల్ పై ఉన్నారా? ఇక ఇదంతా ఆయనపై నమోదైన మద్యం స్కామ్ కేసును రద్దు చేసుకునేందుకే అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్, నాటి అనుమానాస్పద భూ లావాదేవీలపై దర్యాప్తు. ఇక ఈ వారంలో కేరళ ప్రభుత్వం రంగ సంస్థలు ఒప్పందం. ఇక పైలట్ గా సిద్దిపేట జిల్లాలో ఆడిటింగ్ అన్నట్టు ఒక వార్త. తర్వాత అందుకు 2 నెలలుగా పడుతుందంటున్న అధికారులు. ఆ తర్వాత ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అంటే ధరణిపై ఏవైతే అవకతలు జరిగాయో వాటిపై ఆడిట్ అనేది చేస్తామన్నట్టు ప్రభుత్వం అనేది ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఇక్కడ. అదేవిధంగా కేరళ సంబంధించిన ఒక సంస్థ ప్రభుత్వ రంగ సంస్థతో కూడా ఒప్పందం అనేది జరిగినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ప్రస్తుతం అయితే పైలట్ ప్రాజెక్ట్ గా సిద్దిపేట జిల్లాలో ఆడిటింగ్ నిర్వహిస్తారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆడిటింగ్ అనేది నిర్వహిస్తామన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తల విశేషాలు అనేది మనం ఈరోజు చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక పిల్లల కోసం బేబీ గ్రోక్ ఎలన్ మాస్క్ అన్నట్టు వార్త. ఇక మహారాష్ట్ర అసెంబ్లీలో మంత్రి పేకాట ఆడారు. ఇక త్వరలో ICMR మలేరియా టీకా అందుబాటులో రానున్నది. ఇక ఒడిశాలో అటవీధికారికి 115 ప్లాట్లు. తర్వాత ఇక కెరియర్ లక్ష్యాలను బట్టి CBSE బోధన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక మోదీ మా ప్రశ్నలకు బదులివు. ఇక పహల్గాం ఉగ్రదాడిపై పార్లమెంట్ లో చర్చిద్దాం. భద్రతా లోపాలపై జాతికి సమాధానం చెప్పాలి. తర్వాత ఇక ట్రంప్ పదే చేస్తున్న మధ్యవర్తత్వం వ్యాఖ్యలపై మీరెందుకు నోరు
తదుపరు ఇక బీహార్ ఓటు జాబితా సవరణపై వైఖరేంటి, ఇక అఖిల పక్ష సమావేశంలో విపక్షాల డిమాండ్. తర్వాత నదులు అనుసంధానం పేట దోపిడీ బీఆర్ఎస్. ఇక నేటి నుంచి పార్లమెంట్ వర్షకాల సమావేశాలు మొత్తం 8 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం. ఇక పార్లమెంట్ వర్షకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక పహల్గాం ఉగ్రదాడి కారణమైన భద్రతా లోపాలు, ఆపరేషన్ సింధూర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం, తర్వాత ఇక ఆయన చేసిన కాల్పుల వివరణ ప్రకటన, బీహార్ ఓటు జాబితా సవరణకు తదితర అంశాలపై మోదీ సర్కారుకు నిలదీసేందుకు ఇక విపక్షాలు సిద్ధమయ్యాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఈ అంశాలపై ప్రధాని మోదీ పార్లమెంట్ సమావేశం చెప్పాల్సిందేనని ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశ ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. విపక్షాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న ఆపరేషన్ సింధూర్ పై చర్చించేందుకు తాము సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ప్రధాని ఉండాల్సింది బిగ్ బాస్ లా కాదు కేటీ రామారావు. ఇక దేశానికి ఒక జాతీయ భాష ఉండాల్సిన అవసరం లేదు, మందబలం అధికారం ఉందని బలవంతంగా హిందీని రుద్దుతామంటే ఒప్పుకునేది లేదు. ఈ విషయంలో తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంలో ఉన్నాయన్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక అన్ని రాష్ట్రాలకు ఒకే తీరుగా పరిగణించాలి, జనాభా ప్రతిపాదకను డీలిమిటేషన్ సరికాదు, బీహార్ లో 5 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని అంటున్నారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని వ్యాఖ్యానించారు. తర్వాత బీజేపీకి లాభం ఉంటేనే ఏ పనైనా చేస్తుంది, ఇక కాశ్మీర్ ను 2గా చేయాలని ఎవరు అడిగారు అన్నట్టు వ్యాఖ్యానించారు. తర్వాత ఇక హిందీ జాతీయ భాష కాదని గుర్తుంచుకోవాలి, దాని బలవంతంగా ప్రజలపై రుద్దితే ఊరుకోమని వ్యాఖ్యానించారు. తర్వాత భిన్నత్వంలో ఏకత్వం భారత్లో బలం. ఇక జైపూర్ టాక్ రత్న జర్నలిజం 9వ ఎడిషన్ చర్చకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిగ్ బాస్ లా కాకుండా బిగ్ బ్రదర్ లా వ్యవహరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తారక రామారావు అన్నారు. ఇక బిగ్ బాస్ లాగా చిన్న రాష్ట్రాలు దక్షిణ రాష్ట్రాలపై ఆధిపత్యం చేయించాలని చూడకూడదని, అన్ని రాష్ట్రాలకు ఒకే తీరుగా తీసుకోవాలని సూచించారు. ఇక పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ జనాభా ప్రతిపాదకాన్ని చేయవద్దని సూచించారు కేటీ రామారావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. ఇక బనకచర్లకు బలి అవుదామా, ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకులు అంతర్మతం. ఇక సీఎం ను నిలదీద్దామంటూ కీలక నేతలు చర్చలు అన్నట్టు వార్త చూస్తున్నాం. ఇక సీఎం ఏకపక్ష నిర్ణయాన్ని మన భవితను పణంగా పెట్టాలా, ఇక ఆయన గురుదక్షిణ కోసం రాష్ట్ర ప్రయోజనాలు బలి పెడతారా, బాబుకు లాభం కోసం మనమంతా ఎందుకు నష్టపోవాలి. ఇక తెలంగాణ ద్రోహం చేస్తే కాంగ్రెస్ పార్టీకు పుట్టగత్తులుండవు, ఇక బీఆర్ఎస్ కు ఆశ్రయాన్నిచ్చి మరింత బలోపేతం చేస్తానంటుంది. తర్వాత ఇక కాంగ్రెస్ కీలక నేత వద్ద గోడు వెళ్లబోసుకున్న నాయకులు, ఇక అసంతృప్తి ఎమ్మెల్యేలతో పాటు జిల్లాల నుంచి సంప్రదింపులు. ఇక బనకచర్లపై నిలదీద్దాం, అండంగా ఉండాలంటూ అభ్యర్థనాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మంత్రుల ఫోన్ ట్యాపింగ్, ముఖ్య నేత నిఘా నేత్రం ప్రతి కదలకపోయారా, ఇక పలువురు శాసనసభ్యులు ఫోన్ కాల్స్ రాడర్ లోకి. ఇక 2 మంత్రులు సంభాషణ విన్న ముఖ్య నేత, వాటి ఆధారంగా ఓ మంత్రిని సీరియస్ క్లాస్. తర్వాత ఇక దెబ్బకు ఫోన్లు మార్చిన 2 మినిస్టర్లు, తన కుట్రపై జరుగుతుందని అంటున్న ఆడియో. ఇక క్లిప్పులు అధిష్టానానికి పంపిన ముఖ్య నేత, ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ వాడకంపై అనుమానాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సౌత్ ఫాస్ట్ సంచలన కథనం అంటూ ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక బీసీ బిల్లు తిరస్కరణ వెనక్కి పంపిన కేంద్రం, ఇక 50% సీలింగ్ ను ఉటంకిస్తూ కోరి ఇక సర్కారు వివరణలు ఇచ్చిన మళ్లీ వెనక్కి వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ హడావుడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో మిషన్కు 42% రిజర్వేషన్ కల్పిస్తూ పంపిన బిల్లులు కేంద్ర తిరస్కరించినట్టు తెలుస్తుంది. ఇక రిజర్వేషన్ పై ఉన్న 50% సీలింగ్ కోరిలతో బిల్లులను వెనక్కి పంపినట్టు విశ్వనీయ వర్గాల సమాచారం. ఇంటింటికి సర్వే, గణాంకాలు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా గత మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం 2 బీసీ బిల్లులు వేరువేరు ప్రవేశపెట్టిన ఆమోదం తెలిపింది. ఇక బిల్ నెంబర్ 3 ద్వారా విద్యా ఉపాధి రంగాల్లో, బిల్ నెంబర్ 4 ద్వారా స్థానిక సంస్థల రిజర్వేషన్ 40%కి పెంచింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ బీసీ బిల్లు తీసుకున్న కేంద్రం వెనక్కి పంపిందన్నట్టు ఒక వార్త ఇక్కడ నమస్తే తెలంగాణలో చూస్తున్నాం. అది ఎంతవరకు నిజమో ఇంకా కొన్ని రోజులు అనేది వేచి చూడాల్సిన అవసరం అనేది ఉంది. తర్వాత ఇక ఆర్డినెన్స్ తో ఒరిగిందేం లేదు, పార్లమెంటు ఆమోదిస్తేనే బీసీకు 42% కోటా అన్నట్టు. ఇక